వీరు పిల్లలు తలపల రమేష్ 18, మేకల గణేష్ 18 పిల్లలు విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కారణం వల్ల సజీవ దహనం అయ్యారు కాబట్టి వారి నష్టపరిహారం కింద వీరికి ఒక్కొక్క మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. చనిపోయినప్పుడు మీరు రావాలి, మాకు ముందుకు వచ్చి అమ్మ మీకు డబ్బులు కాలేదు, ప్రభుత్వం ద్వారా మీకు ముఖ్యమంత్రి గారు మీకు డబ్బులు సాయం అలా చనిపోయిన వారికి వచ్చి మీకు అందించాలి. అసలు అయితే అంతకుముందు అక్కడ మీకు అక్కడ ఎవరైతే పిల్లలు చనిపోయిన తర్వాత వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తున్నారు, అంతకుముందు ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల మీద ఏమన్నా పనిచేస్తున్నారమ్మా అక్కడ మీ యూత్ సైడ్? మమ్మల్ని అడగలేదు, సమీక్షలేదు, చేయలేదు. ఇప్పుడు మేము మా పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు మేము గ్రామానికి వచ్చి ఆ ఎంక్వైరింగ్ చేసిన దగ్గర నుంచి మీకు మేము అండగా ఉన్నాము, నిలబడ్డాము అని మేము మీడియా పరంగా తెలియజేసిన తర్వాత అక్కడ మీ పరిస్థితులు ఎట్లుంటున్నాయమ్మా? ఇప్పుడు మీకు అక్కడ నాకు పరిస్థితులు ఎవరు అసలు ముందుకు రాలేదు. అప్పుడు మామూలుగా మీకు కాగితాలు సచివాలయం అంటే మీకు న్యాయం చేస్తారు, పైకి పోయి మీకు డబ్బులు పడతాయి అని మాట అన్నారే కానీ వాళ్ళు వచ్చి మేము న్యాయం చేస్తాము, మేము మీకు డబ్బులు పడతాయి, మీకు సాయం చేస్తాము అని వచ్చినారు. ఎవరు లేరు ఊళ్ళో కానీ, ఊళ్ళో లేరు, మా ఊళ్ళో మా ఇంట్లో లేదు. తిరిగి సాయం చేస్తే మా మేకలు కాసేది ఎవరు, మా బర్రెలు కాసేది ఎవరు అనేవాళ్ళు. డబ్బులు ఆ సాయం రానని అనలేక మీకు అసలు డబ్బులు పడవు, డబ్బులు పడవు అని అక్కడ భయభక్తులు గురి చేస్తున్నారు గ్రామాలు స్థానికంగా ఉండేవాళ్ళు. మా కులం బతుకుంటేనే కదా సాయం చేసేది. జై భీమ్. నా పేరు సౌటు సేనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర వచ్చున్నారు తూర్పు రుంపిదడ్ల ఎస్టీ యానాది కాలనీ, వరికుంటపాడు మండలం, ఉదయగిరి నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇట్లా కంది చేను పంట రైతు నిర్లక్ష్యం కారణంగా వీరు ఇద్దరు పిల్లలు తలపల రమేష్ 18, మేకల గణేష్ 18 ఇద్దరు సజీవ దహనమయ్యారు. 6 ఫిబ్రవరి 2026న ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అధికారులకు, జిల్లా ప్రతినిధులకు పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మేము తెలియజేయడం జరిగింది. అదే 16 మార్చి 2026న శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు బాధితులతో వెళ్ళి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. తద్వారా వీరి బాధితులకు ప్రభుత్వం ద్వారా ఏదైతే చట్టపరమైన న్యాయం జరగాలో అది వీరికి ఆర్టీజీఎస్ ద్వారా 25/3/2026న 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వీరు బ్యాంకులు ఇద్దరికి చెరొక 5 లక్షలు ఈ బ్యాంక్ ఖాతాల్లో వేయడం జరిగింది. తలపల రమేష్ 18, మేకల గణేష్ 18 వీళ్ళు పిల్లలు అక్కడ విద్యుత్తు షాకుతో సజీవ దహనం అయ్యారు. అక్కడ వీరికి స్పాట్ అంటే జరిగిన తక్షణం పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొట్లూరు ఆలేష సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకి మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపి సంబంధిత అధికారులతో మాట్లాడి నిందితుడిపై కేసులు నమోదు చేసి, అదేవిధంగా SC/ST కేసులు ఏదైతే నిందితుడికి చట్టపరమైన ఏదైతే చర్యలు తీసుకోవాలో అన్ని అధికారుల ద్వారా తెలియజేసి, ఏదైతే వీరికి అన్యాయం జరిగిందో చట్టపరమైన విచారణ కొరకు పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు
సంబంధిత అధికారులకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్కి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మహానాడు సభ్యులు వీరికి అన్ని విధాలుగా అండగా ఉండడం జరుగుతుంది. ఆ కృతజ్ఞత కోసం ఈరోజు మన ఆఫీస్కి రావడం ఇది మూడోసారి, అంతే కదా, వీరు మూడోసారి ఇక్కడికి మనల్ని సంప్రదించడానికి రావడం జరిగింది. కారణం ఏమనగా వీరికి అక్కడ స్థానికంగా ఒడిదుడుకులు ఎక్కువ అవడంతో రెండోసారి కూడా రావడం జరిగింది. తర్వాత మేము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వడంతో వీరికి త్వరితగతిన ఏదో ప్రభుత్వం ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ నిర్లక్ష్య కారణంగా ఇద్దరు పిల్లలు బలైపోయిన కారణంతో వీరికి నష్టపరిహారం కింద వీరి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వీరు అకౌంట్లో వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఏదైతే ఈ 5 లక్షలు వీరి అకౌంట్లో పడ్డానికి సహకరించిన సంబంధిత అధికారులకు అందరకు పిఎన్ యానాది మహానాడు తరపున, అదే బాధితుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 24 జనవరి 2026 నుండి ఈ రోజు వరకు పిఎన్ యానాది మహానాడు సభ్యులు వీరికి అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఇస్తూ వీరికి మనోధైర్యాన్ని కల్పించి అండగా ఉండడం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్ర పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరు ఆలేష, అదేవిధంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చలంచర్ల శ్రేణమ్మ, అదే కొంతమంది రాలేదు, సిహెచ్ మహేశ్వరి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు సౌటూరు మురళి, అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారు మా సభ్యులు. మా సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పిఎన్ యానాది మహానాడు సభ్యులను ఆశ్రయించిన బాధితులకు ఎవరైనా సరే అన్ని వేళలా వారికి అండగా ఉండి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని మరొకసారి మేము పిఎన్ యానాది మహానాడు తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది.